ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వరల్డ్. ఈరోజైతే మేము సరదాగా బయటకు వెళ్దామని అనుకున్నాం. అందుకే ర్యాపిడో బుక్ చేసుకొని ఆటో మీద అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? మన రాజమండ్రి మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నాం. చిన్న పని మీద అయితే వెళ్తున్నాం. మా ఈశాన్ గడు, మా మమ్మీ, మా చెల్లి. మా ఇంటి దగ్గరలో డీమార్ట్ కూడా ఉంది. నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే తినేసి అయితే స్టార్ట్ అవుతాం. మా హస్బెండ్ కూడా తినేసి అయితే ఆయన వర్క్ అయితే ఆయన వెళ్ళిపోతున్నారు. ఈ ఆటోలో ఉన్నామని చూడలేనట్టుంది. నేనైతే చూసి వీడియో అయితే తీసేసాను. మా ఈశాన్ గడ్ వాళ్ళ నాన్నని చూసి పాపం ఏడ్చేసాడు. ఏడ్చి పాపం పడుకుని పోయాడు. ఆటో దిగి మెయిన్ రోడ్లోకి అయితే వచ్చేసాం. గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసాం. ఎప్పుడు ఇక్కడే తీసుకుంటూ ఉంటాం. బీట్స్ జ్యువెలరీ అయితే అడిగాము, స్టాక్ అయిపోయింది అన్నారు. నెక్స్ట్ అయితే మా అమ్మమ్మ ఇయర్ రింగ్ ఇరిగిపోయింది, దాన్ని అతికించడానికి అయితే ఇచ్చాము ఇక్కడ. ఈ గ్యాప్లో అయితే మా వాడైతే లేసాడు. నేను ఎక్కడున్నాను, ఎవర్రా మీరంతా అని అనుకుంటున్నాడు. ఇయర్ రింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మెరుగెట్టించడానికి అయితే ఇచ్చాము. ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటు అన్నీ చూస్తున్నాడు. ఆ సౌండ్లు ఏంటి, అదేంటి, ఇదేంటి అని అన్నీ చూస్తున్నాడు. అటు ఇటు వెళ్ళిపోయే మనుషులందరినీ గమనిస్తూ ఉన్నాడు. అక్కడైతే కొంచెం టైం అయితే పట్టింది. మేమైతే ఆ సైడ్ అలా కూర్చున్నాం. మెయిన్ రోడ్ వచ్చామంటే కంపల్సరీ రోజ్ మిల్క్ అయితే తాగాల్సిందే. ఇక్కడ చూస్తేనేమో చాలా రష్గా ఉంది. అందుకని చెప్పేసి దీని పక్కన ఉన్న ఇంకో రోజ్ మిల్క్ సెంటర్కి అయితే వెళ్ళాం. రోజ్ మిల్క్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాం. ఆర్డర్ అయితే వచ్చేసింది. మా ఈశాన్ గాడికి మాత్రం వాడి ఫుడ్ అయితే వాడు తిండు, కానీ ఇలాంటి కలర్ఫుల్గా కనిపించేవి మాత్రం తింటానంటాడు ఎప్పుడు. సర్లే అని కొంచెం ఐస్ క్రీమ్ అయితే పెట్టాను. ఈరోజు మండే కాబట్టి అంత రష్గా అయితే లేదు మెయిన్ రోడ్డు. నెక్స్ట్ అయితే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం. నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. తీసుకొని నడుచుకుంటూ అయితే వెళ్ళాం. నెక్స్ట్ అయితే మన రాజమండ్రి ఫేమస్ రూమ్ స్ప్రేస్ అది ఫెనైల్ అనుకుంటున్నారా? కాదు, అది రూమ్ స్ప్రే. ఒక షాంల స్ప్రే అయితే తీసుకున్నాం. అలా కోటగుమ్మం దాకా అయితే వెళ్ళిపోయాం. ఈ లోపల నేను ర్యాపిడ్ అయితే బుక్ చేశాను. ఈ పక్కనే ఉన్న పేపర్ అంటారు. మేమైతే ఎప్పుడు ఈ తాతయ్య గారి దగ్గరే ఈ పేపర్ అనేది మేము తీసుకుంటూ ఉంటాం ప్రతిసారి. మీరు వచ్చినప్పుడు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ లోపల ఆటో అయితే వచ్చేసింది. మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. పుష్కరాల ఘాట్ అంటే నాకు గుర్తొచ్చేది మాత్రం ఒకటే, మా డాడీ ప్రతి సండే ఈవినింగ్ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడితే నేను మా చెల్లి చేసేవాళ్ళం. అయినా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. మా ఈశాన్ గాడు అయితే వాళ్ళ పిన్ని వాళ్ళు అయితే కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పాపం చాలా అలసిపోయాడు. ఈ చిన్నప్పటి నుంచి స్టార్స్ని అయితే నేను చూస్తూనే ఉన్నాను. చాలా బాగా అనిపిస్తుంది ఆ ట్రీకి అసలు ఆ స్టార్స్. ఈరోజైతే బాగా ఎంజాయ్ చేసాం గైస్. బయటకు వెళ్ళి అలా సరదాగా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను గైస్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్.